డిపార్ట్మెంట్‌లో పనిచేస్తున్నప్పుడు ఇంతకాలం 30 ఇయర్స్ సర్వీస్ అయిన తర్వాత ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయండి. అప్పుడైనా అనిపించిందా? ఎందుకురా మనం ఏదో నీతిమంతుగా ఉన్న ఈ సొసైటీ మనం ఒక్కడిని పిచ్చోని చూస్తుంది. మనం కూడా చేయి చాచితే పర్వాలేదు. అండ్ ఫైనాన్షియల్ స్ట్రగుల్ వచ్చినప్పుడు అని అనిపించిందా? అంటే విషయం ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఏందంటే రాలేదా మీకు? ఫైనాన్షియల్ స్ట్రగులు అంతగా అంటే లేవు. పిల్లలు చదువుకున్నప్పుడో ఏదో వస్తాయి కదా! ఒక్కోసారి. వస్తాయి. ఉన్నదాన్ని నమ్ముకొని చేశా గానీ, ఇంకోటేందంటే ఇన్వెస్ట్‌మెంట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. నేనేం చేస్తానంటే నాకు ఫస్ట్ నుంచి కూడా నాకు ఐడియా ఉంది. భూమి విలువ ఏం సంగతనేసి నాకు విలువుంది. నేను కొద్దిగా మాకు బ్రదర్స్ సపోర్ట్ చేసి, వాడు సపోర్ట్ చేసి మన దగ్గర నుండి నేను ఆ విధంగా ఇన్వెస్ట్ చేసుకున్నాననమాట. ఏదైనా ఖర్చొచ్చినప్పుడు ఒకటి అమ్మేసేసుకుంటా, చేసేసుకుంటాను. మంచిగా అంతేగాని అమ్మేసేసుకుంటాను. ఎవరిని తలదించడం, లేదు ఆహా! చేయి చాచడం. డబ్బుల గురించి చెయ్యి సాచటం గానీ, ఇబ్బంది పెడతం గానీ, లేకుంటే నేనిక్కడే ఉంటానని బతిలాడటం గానీ ఉండదు దయచేసి. ఒకవేళ చాలా పోలీస్ స్టేషన్‌లో ఇష్యూస్ వచ్చినాయి. ఎందుకు వచ్చిపోయి బతిలాడుకోవచ్చు కదా! కూడా అన్న సలహా ఇచ్చారు. అది కరెక్ట్ కాదులేని నేను ఆఫీసర్స్ దగ్గరికి పోయి, సార్ నన్ను దయచేసి వేరే పోలీస్‌ని పంపించండి హ్మ్. అని అడిగాను. హ్మ్. అకాడమీకి వచ్చింది కూడా అట్లనే వచ్చాను నేను. ఇప్పుడు కానీ ఒక స్టేజ్‌కొచ్చాక వెనక్కి తిరిగి చూసుకుంటే మనకేం ఉండదండి. హానెస్ట్ అని పేరు ఒకటే కనిపిస్తుంటది. ఫైనాన్షియల్‌గా గాని ఏం కనిపించదు. ఇంకొంతకాలం రిటైర్ అవుతాం. ఏం సంపాదించలేదు. ఇప్పుడైనా సంపాదిద్దామని ఏమన్నా అనుకున్నారా? లేదు మనం ఫస్ట్ నుంచి ఇదే ఉన్నాం. ఇదే షాడోతో ముందుకెళ్దామని